అడిస్మల్లి గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందో తెలియదు కానీ ఏ మీడియా చూసినా ఏ పేపర్ తీసినా షర్మిల, వైఎస్ షర్మిల ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు. స్టార్ క్యాంపెయినర్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. దేనికంటే కొత్త మోజు ఉంటుంది కదా మన వాళ్ళకి. జగన్ గారికి నిజంగా పంటిలో రాయి కాల్లో ముల్లాగా అవతరించారేమో అనిపిస్తుంది. ఆయన ఏం మాట్లాడినా రేపు పడేయాలని బాణం వచ్చేస్తుంది. మా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చింది అన్నాడు, లేదు నువ్వే చీల్చావని చెప్పి రివర్స్ లో వచ్చేస్తుంది. అందుకే ఆడవాళ్ళతో పెట్టుకోకూడదు అంటారు కదా, ఈయన అలా ఏమైనా తప్పు చేసాడు అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆల్రెడీ డిడ్ ఏ మిస్టేక్ అండి. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా వ్యాపారం చేసినా వ్యవహారం చేసినా మీతో పాటు కలిసి కొంతమంది ఆ వ్యవహారం చేసినప్పుడు, ఆ కార్యక్రమం పూర్తి చేసినప్పుడు వాళ్ళకి దక్కాల్సిన క్రెడిట్ వాళ్ళకి దక్కాలండి. లేకపోతే సాధారణంగా కొంతమంది వేరే వాళ్ళ క్రెడిట్ వాళ్ళు దొబ్బేసి పైకి వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు అది ఇబ్బంది అవుద్ది. కారణం ఏంటంటే అసలు స్వరూపం ఏదో రోజు బయటపడే అవకాశం ఉంటుంది. మీ మీ సత్తా ఏంటో బయట చెప్పాల్సిన పరిస్థితి. అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎంతో పోల్చొచ్చో లేదో తెలియదు కానీ, చెల్లెలు కాపురం అని విశ్వనాథ్ గారి సినిమా ఒకటి వచ్చింది. కె విశ్వనాథ్ గారు 70ల్లో. ఆ సినిమాలో శోభన్ బాబు గారు హీరో, వాణిశ్రీ గారు హీరోయిన్. అందులో నాగభూషణ్ గారు కూడా. అంటే ఒక రచయితర కవి మీద సినిమా అది. శోభన్ బాబు గారు ఒక కవి. ఆ సినిమాలో అతను కొంచెం కురూపు కింద ఉంటాడు, నల్లగానే. ఆ సినిమాలో ఆయన కథలు, కవితలు, కావ్యాలు ఇలాంటివన్నీ రాస్తూ ఉంటాడు. దాన్ని ఆయన కొంతమంది అభిమానులు ఉంటారు. అతను రాసిన రాతలకి చాలా అభిమానులు ఉంటారు. ఉన్నప్పుడు ఇతని స్నేహితుడు నాగభూషణ గారి క్యారెక్టర్, అతను ఏం చేస్తాడంటే, ఇతనికి ఉన్న ఫాలోయింగ్ అది చూసి అతనికి ఉన్న స్తోమత వల్ల ఆయన దాన్ని హైజాక్ చేసి అతని క్రెడిట్ ని శోభన్ బాబు గారి ఆ రచన ఆయనకున్న ఆ స్కిల్ ని అతను హైజాక్ చేసి తానే అవన్నీ రాసినని తన పేరు పెట్టేసుకుంటాడు అన్నట్టు. అయ్యే పబ్లిష్ అవుతే ఆయన చాలా పేరు వచ్చేస్తుంది. పేరు వచ్చేసిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఆ అభిమానులందరూ కూడా ఈయన అభిమానిస్తూ ఉంటారు. ఏకంగా లవ్ పెళ్లిళ్ళ వరకు వెళ్ళిపోతాయి. కానీ ఒకనొక టైంలో అది అతను ఆ ప్రదర్శన, అతని పాండిత్యాన్ని బహిరంగ వేదికల మీద ప్రదర్శించాల్సిన అవసరం వస్తుంది, సమయం వస్తుంది. అప్పుడు దొరికేస్తాడు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, నేను చాలా సూపర్ అని చెప్పుకున్నది నిన్న ఒక ఇంటర్వ్యూలో, సర్దేశాయి ఇంటర్వ్యూలో అడ్డంగా దొరికేసాడు. ఆ స్కూల్స్ విషయం దానికి అయితే సరే చెప్పు, నువ్వేం స్కిల్ నేర్పించేస్తున్నావు ఒకటి చెప్పు అన్నట్టు. ఎలా ఆ ఇంటర్వ్యూ ఎలా ఉందంటే, ఓ స్కూల్ టీచరు ఒక కుర్రోడితో మాట్లాడినట్టు ఉంది. రాజ్దీప్ సర్దేశాయి కాలు మీద కాలు వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి మీద కాలు పెట్టి కూర్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చేతులు పిచ్చుకుంటా బిక్కుమంటూ కూర్చున్నాడు. ఆ దృశ్యం నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగువాడు, ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మన ప్రతినిధి. దర్జాగా, హుందాగా, ధీమాగా, గంభీరంగా కూర్చోవాలి. ఎందుకంటే ఆత్మ విశ్వాసంతో, ఆత్మగౌరవం కలిగి కూర్చుని దర్జాగా కూర్చుని ఉండాలి. మన ప్రతినిధి కదా. అంటే ఆయనలో ఆత్మన్యూనత, ఇన్ఫీరియారిటీ, అంటే డొల్లతనం ఏమీ లేకుండా అంతా ఉన్నట్టుగా చూపించి, అది అంటే ఇప్పుడు షర్మిల గారి విషయానికి దీనికి సంబంధం లేదు మాట్లాడటానికి. కానీ మ్యాటర్ ఏంటంటే, ఇతను విషయంలో ఇలాంటి పొరపాట్లు చేస్తా వేరే వాళ్ళు సంపాదించుకొచ్చిన దాన్ని తినే ఒక పరాన్న జీవి మాదిరిగా, అంటే ఆ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాడు. వాళ్ళ చెల్లిని తల్లిని ప్రచారాన్ని ప్రయోగించి నేను వదిలిన బాణం చెల్లి అని చెప్పేసి ప్రజల మీద మొత్తుమంది చల్లాడు. రకరకాల అబద్ధాల ప్రచారం చేయించాడు అనేక మంది చేత. విశ్రాంతి అధికారులు, జడ్జిలు, రకరకాల మనుషులు, గవర్నర్లు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరినీ వాడేసి అని అధికారంలోకి వచ్చాడు. అందులో సింహభాగం వాళ్ళ చెల్లెలు. ఆయన ఆయన
ముఖ్యమంత్రి అవడానికి కారణం అన్నాడు 100 కారణాల్లో ఆవిడ కూడా సింహభాగం ఆవిడది, ఎక్కువ ఎక్కువ శాతం ఆవిడది ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో పని అయిపోయిన తర్వాత ఎవరు అనువు అన్నట్టు ప్రజలంటే సరే వచ్చినోడి పెళ్లికి వచ్చిందే గట్టిన ఏం చేస్తాం తద్దినం అనుకుని ఊరుకున్నారు. మరి ఈవిడ ఎందుకు ఊరుకుంటుంది? అలాగా సంపద విషయంలోనూ రాజ్యాధికారం విషయంలోనూ వాళ్ళకి విభేదాలు వచ్చేసినాయి. చినుకు చినుకు గాలివానగా మారినట్టుగా వాళ్ళు ఆవిడ ముందు తెలంగాణలో పార్టీ పెట్టుకుని నీకు నాకు సంబంధం లేదు అనేటువంటిది ఒక సందేశం పంపించింది. తెలంగాణలో పాదయాత్ర చేసింది, పాదాల మీద నడిచే యాత్ర, పాదయాత్ర చేసింది. అక్కడ ఆవిడ మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారి లాంటి నియంత్రణ ఓడించానని చెప్పుకుంటుంది. అది అతిశయం, ఆడంబరం, అహంకారం, రకరకాల మాటలు చెప్పుకోవచ్చు. చాలా ఎక్స్ట్రా అంటారు దాన్ని సింపుల్ గా చెప్పాలంటే. సరే ఏదన్నా కానివ్వండి, ఇక తన వల్ల కాదు, ఏం చేయలేవు, తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు అంత అమాయకులు కాదేమో అనేటువంటి దాన్ని ప్రూవ్ చేశారు. ఇక్కడ రాజన్న రాజ్యాలు అయ్యి మాకు వద్దమ్మా, మీ రాజన్న రాజ్యం చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్లో మా సోదరులు, మా తోబుట్టిన వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, మీ పాలనలో వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేటువంటి ప్రత్యక్షంగా ప్రతిరోజు చూస్తున్నాం, మీ రాజన్న రాజ్యం కట్టకు వద్దమ్మా అని చెప్పి ఆవిడని పట్టించుకోలేదు. ఆవిడ నిజంగా ఆవిడ చాలా కష్టపడింది, తెలంగాణలో కూడా కష్టపడింది. కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో సరే ఆవిడ మంచో చెడో వాళ్ళ అన్నగారు సహకరించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అబద్ధాలు ఆవిడే కూడా ప్రచారం చేసి వాళ్ళ అన్నగారి గెలుపుకు దోహదపడింది. ఆవిడ కూడా కారణం, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండడానికి కారకుల్లో ఆవిడ కూడా వస్తారు. దాన్ని సరిదిద్దుకోవడానికి పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. 1, 2 తనకు జరిగిన నష్టం, అన్యాయం అన్న నేను నష్టం అంటాను. తనకు నష్టం వచ్చింది, ₹1 పెట్టుబడి పెట్టారు, ₹1 కూడా పోయింది అనుకోండి, ₹10 కూడా రాకుండా ఉన్నాయి. అది నాకు చాలా తీవ్ర నష్టం కదా. అలాంటి నష్టం జరిగింది. వాళ్ళంతా వ్యాపారం కింద చూస్తారు రాజకీయాలు. చాలా మంది అన్యాయం అంటున్నారు, అన్యాయం కాదండి. అంటే ఇవి చాలా మంచిదైతే అన్యాయం జరిగింది అనుకోవచ్చు, కానీ వీళ్ళందరూ వ్యాపారస్తులు కదా, వీళ్ళందరూ డీల్ కదా, ఇదంతా డీలా నో డీలా అంటే నో డీల్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆవిడ నష్టపోయింది, కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ఆ నష్టానికి కారకులైన వారి మీద పోరాటం చేస్తుంది. ఇదంతా ప్రజల కోసమని మీరు కానీ నేను కానీ ప్రజలు కానీ అనుకుంటే అంతకన్నా అమాయకత్వం, అవివేకం ఉండదు. ఇది ఫస్ట్ పాయింట్. 2, ఆవిడ ఈ క్రమంలో వాళ్ళ అన్నగారిని దూదేగేస్తుంది. మరి వాళ్ళ అన్నగారితో పాటు చంద్రబాబు గారిని మిగతా ప్రతిపక్షాలను కూడా అనాలి కాబట్టి బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళని కూడా విమర్శిస్తుంది. వీళ్ళని తమలపాకుతో అంటే జగన్మోహన్ రెడ్డి గారు తలుపు చెక్కించుకుని అంటుంది. అది నిజంగా ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ డ్రామా బాగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు. ఎందుకంటే నువ్వేమి ఇచ్చేవో అదే నీకు వచ్చేస్తుంది అనేటువంటి కర్మ సిద్ధాంతం అక్కడ అప్లై అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల ముందు ఏ రకంగా అయితే అప్పుడే ఆయన ప్రత్యర్థుల్ని ఏ రకంగా అసత్యాలు, అబద్ధాలు, దారుణమైన ట్రోలింగ్లు, వ్యక్తిత్వ హననాలు చేసి రకరకాల వ్యక్తులను తీసుకొచ్చి ప్రజల మనసు విషపూరితం చేసాడో, ఇవి నిజాలు చెప్పేసి అదంతా కూడా కాంపన్సేట్ చేసేస్తుంది, పరిహారం ఇచ్చేస్తుంది అన్నమాట ప్రజలకు. తను చేసిన తప్పుడు వాళ్ళ అన్నగారు ఏం చేసాడు అనేటువంటిది. ఇక మిగిలింది ఏంటంటే బాబాయ్ మర్డర్ కేసులు అయ్యి చెప్పాలి ఇప్పుడు, ఇవన్నీ చెప్పాలి ఇప్పుడు ఆవిడ. మరి నిజంగానే వాళ్ళు సహజంగానే ఇప్పుడు పచ్చి బూతులతో ఆవిడని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా అంటే వాళ్ళకి తన పర భేదం లేదు, కులం చూడడం, మొత్తం చూడడం, ప్రాంతం చూడడం, చుట్టాల లేదా ప్రత్యర్థుల ఏమీ చూడడం అన్నట్టుగానే వాళ్ళ చెల్లెలు కూడా చాలా దారుణంగా మాట్లాడతారు. అసలు రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కాదు అంటున్నారు. చూసారా ఎంత దారుణమా? ఇంకా చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి అమ్మాయి మీద. మనం మాట్లాడకూడదు, అది తప్పు. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో వాళ్ళే. సడన్ గా ఆవిడ బ్రాహ్మలావిడ అయిపోయింది, ఇన్ని రోజులు రెడ్డి అయింది. రకరకాలుగా నిజంగా ఆవిడ బ్రాహ్మలావిడ కింద లెక్కేసుకోవచ్చు. నేను కూడా అన్నాను శర్మిల శాస్త్రాన్ని, అది వేరే కోణం. కానీ వ్యక్తిత్వ హననం చేయకూడదు కదా. పైగా వాళ్ళు ఇష్టమైనట్టు ట్రోలింగ్ చేసి పచ్చిబూతులు మాట్లాడి అబ్బాయి అకౌంట్ నాది కాదు ఆవిడ యాక్ట్ చేశారు,
డూప్లికేట్ అకౌంట్తో మాట్లాడతా ఇలాగ మరి తప్పించుకోవడం చాలా దుర్మార్గం అండి, ఇక మామూలుగా కాదు ఇది. ఆయన ఇంకా ఆఖరికి ఏ స్టేజ్కి వచ్చిందంటే అసలే మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు అసలే వాళ్ళ పరిస్థితి బాగోలేదు, వాళ్ళ పని అయిపోయింది అనుకుంటున్నారు. ఎమ్మెల్యేలు అందరూ కకావికలం అయిపోయి కలవరం పొందేసి ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో పాడైపోయి కింద పైకి చూస్తున్నారు వాళ్ళు. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు. చంద్రబాబు నాయుడు గారిలో ఎన్నడూ చూడని కళ్ళు దాన్ని ఎలా చూస్తున్నాయి అన్నట్టుగా చంద్రబాబు గారి మీద జనం అభిమానం ప్రేమ పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు బేషరతుగా వచ్చి మద్దతు ఇచ్చేసాడు. ఇలాంటివన్నీ రకరకాలు జరిగిపోతూ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇంట్లో మంచి షోలాపూర్ దళసర దుప్పటి వేసుకుని ముసుగేసి పడుకుని ఎలక్షన్ కమిషన్ వచ్చి చర్యలు తీసేసుకుంటుంది. మీరు చూసారా? ఎలక్షన్ కమిషన్ షోలాపూర్ దుప్పట్లు చాలా ఫేమస్, బాగా దళసరగా ఉంటాయి. ఆ దుప్పట్లు 2 దుప్పట్లు ముసుగేసుకుని పడుకుని ఊరంటే ఓ దుప్పడైతే అవతల వాళ్ళు కేకెత్తి తినపడుతుంది అని చెప్పేసి 2 దుప్పట్లు ముసుగేసేసుకుని వాళ్ళు వచ్చేదో చర్యలు తీసేసుకుంటూ మొదలెడుతున్నారు. రేపు పొద్దున ఎన్నికలు ఆయన అనుకున్నట్టుగా దొంగోట్లు వేసుకునేవారో అరాచకం చేయనివారో ఇలాంటివన్నీ గుర్తుకొచ్చి ఆయనకి భవిష్యత్తు కనపడిపోతుంది. సినిమా ఒక పక్క వాళ్ళ ఎమ్మెల్యేలు దూకేసి పారిపోతున్నారు, తర్వాత ఇప్పుడు ఆయన ఎవరికి సీట్లు ఇవ్వాలో అర్థం అవని పరిస్థితి ఉంది. ఫ్యామిలీ ప్యాకేజ్ ఇస్తున్నాడు ప్యారడైజ్ బిర్యానీ లాగా. ఇలాంటివన్నీ చేసుకుంటా వస్తుంటే రోజు రోజుకి ఆయనకు బొమ్మ తేడా వచ్చేస్తుంది. అన్నిటికన్నా చివరిగా ఫినిషింగ్ టచ్ లాగా వాళ్ళ చెల్లెలు దిగేసింది. ఆ చెల్లెలు దిగేసి రోజుకో రకంగా రావడేస్తుంది. ఎన్నాళ్ళ ప్రతిపక్షాలు చంద్రబాబు గారు లేకపోతే ఇలాంటి మళ్ళీ అందరూ మాట్లాడిన వాటికి ఇదంతా రైట్ అని టికెట్ వేస్తుంది వచ్చేసి. వీళ్ళు చెప్పిన కరెక్ట్, మా అన్నయ్య దొంగోడు అన్నట్టు చెప్తుంది. ఇవన్నీ చూసేటప్పటికి మరి నిరాశ వచ్చేదా, నిస్పృహ వచ్చేస్తుంది. అంచేత ఆయన దేవుడిదయ్యా, ఆ దేవుడే కాపాడాలి నన్ను. మొదట ఏమన్నాడు, నన్ను ఏం పేకలేరు అన్నాడా లేదా? సంవత్సరం క్రితం ఎవరే అంతమంది కలిసి వచ్చినా నన్ను ఏం పేకలేరు మీరు అన్నాడు. తర్వాత నేను మీ బిడ్డని మీరే చూసుకోవాలి నాకు. తర్వాత మీరే నా ఇప్పుడు మీరే నన్ను చూసుకోవాలి, మీరే నాకు భరోసా అన్నాడు. తర్వాత వైనాట్ 175 ధైర్యం కల్పించడానికి ట్రై చేసాడు. అసలు ఏది పని జరగట్లా, అన్ని కూడా జనం సర్లే అని చెప్పేసి పెద్ద పట్టించుకోవట్లేదు. ఇక ఫైనల్ గా ఈవిడొచ్చి మీద పోయి ఇలాంటి మాటలన్నీ కొన్ని అంతఃపుర రహస్యాలు బయటపెట్టేస్తారు ఇప్పటి నుంచి. వాళ్ళు ఒకటంటే 100 వస్తుంది. ఇప్పుడు మీరు నేనంటే నమ్మరు, ఆవిడ చెప్తే నమ్ముతారు కదా జనం. అంటే నువ్వు ఎన్నాళ్ళు అబద్ధం చెప్పి నమ్మించావు, ఇప్పటికే అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఇవాళ ఆవిడ నిజం చెప్తే మీ తోనులోని మొక్క నిజం చెప్తే ఇంత నమ్మరు. నీకు అన్న బాగా చెప్తుంది అందంగా, నువ్వు ఇంకా తొడుగుకుంటున్నావు అన్ని. ఇది పెద్ద ప్రమాదం వాళ్ళకి. కాబట్టి షర్మిల ఆవిడ్ని మనం అలా బయట నుంచి చూడాలి. టీడీపీ వాళ్ళు అయితే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ ముళ్ళుని తీయడానికి పనికొస్తుంది, లేకపోతే వీళ్ళు అనాల్సిన మాటలు తను కూడా అంటుందని సంతోషపడి ఆత్మర్శ ఉంటే ఆ పాము ఇళ్ళని కూడా కొడుతుంది ఎప్పటికప్పుడు. అంచేత పాము, ఆ 2 పాములు ఆ కేజ్ అవతల, ఆ కంచె అవతల దెబ్బలాడుకుంటున్నానికి అందంగా చూడండి, బాగానే ఉంటుంది. కానీ మీరు కూడా అందులో గెలిపి చూస్తే పక్కనే ఆ 2 పాములన్నా కలిసి విడివిడిగా కరవచ్చు, అది ఈ పాము కూడా కరవచ్చు. అది అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళ బలాలు చేసుకోవాలి తప్ప వీళ్ళ మీద ఎదటోళ్ళు తిడుతుంటే దీన్ని ఇలా ఎంజాయ్ చేయొచ్చు, తప్పులేదు. లేకపోతే దానికి మీరు ఎండార్స్ చేసుకోవచ్చు. అదిగో వాళ్ళ మేము చెప్పాం, దానికి ఇంకో ఈవిడి కూడా చెప్తుంది కాబట్టి అతను దుర్మార్గుడు, క్రూరుడు, ఇలాంటి మాటలు చెప్పుకోవచ్చు. అంతే, అంతకు మించి ఈయన అత్యుత్సాహం ప్రదర్శిస్తే వీళ్ళకి నష్టం జరుగుతుంది. అయితే ఆవిడ విషయంలో ఇప్పటికీ ఇంకా రాజన్న రాజ్యం వైఎస్ రాజశేఖర రెడ్డికి పేరు నిలబెడతాం అనుకున్నాం. పేరు నిలబెడతాం ఏంటి, రాజశేఖర రెడ్డిని చాలా మంచోడిని చేసేటి ఈయన. రాజశేఖర రెడ్డి గారిని ఇవాళ ఆయన అయ్యునరా బాబు అని ఇలా చేసాడు. అంతకన్నా ఏం కావాలండి? రాజశేఖర రెడ్డి గారు ఏమైనా చాలా ఉత్తముడు, పైనుంచి వచ్చాడు శ్రీరామచంద్రుడు. ఆయన రాజ్యం ఏమైనా రామరాజ్యం ఏంటి? ఆయన రాజ్యం ఏమైనా రామరాజ్యం కాదు కదా. అప్పుడు కూడా చాలా దుర్మార్గాలు, ధనయజ్ఞాలు, అలాగే కొల్లగొట్టేసిన ఆస్తులన్నీ ఆయన పరిపాలనలోనే కదా. కాబట్టి అంటే ఆవిడకి ఆ క్వశ్చన్ ఉంటుంది వాళ్ళ నాన్న కాబట్టి. ఇంకా వాళ్ళ నాన్నగారి కన్నా అధ్వానంగా దరిద్రంగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఆయనే మంచి పెద్ద గీతం చిన్న గీతలాగానే డెఫినెట్ గా ఆయనే పెద్దోడు అనిపిస్తాడు. మా ఆడుకోవచ్చు వాళ్ళ నాన్నగారు కాబట్టి. ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా
ఇంకా ఓ పక్కన వాళ్ళు మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం అన్నంత ఓవర్ యాక్షన్ చేస్తే దెబ్బతింటారు. మెల్లమెల్లగా వాళ్ళు అడిగేయాలి. వాళ్ళకి అవకాశం ఉంటుంది డెఫినెట్ గా ఎప్పుడో గొప్ప. ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి కేంద్రంలో ఎప్పటికన్నా అధికారంలోకి ఎప్పుడో గొప్ప రావచ్చు కాబట్టి ఆ పార్టీ కూడా క్యాడర్ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో షర్మిల రూపంలో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కోవట్ల కిందే వ్యవహరించారు వాళ్ళంతా. ఇప్పటికీ కోవట్లే. ఇప్పుడు వాళ్ళ నాన్నగారి స్నేహితుడైన కేవీపీ రామచంద్రరావు గారు జగన్మోహన్ రెడ్డి పట్ల చాలా ఆపేక్ష, అభిమానం, ఆప్యాయత, ప్రేమ, అనురాగం అన్నీ ఉంటాయి. అతను రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కాబట్టి మనందరం బహిరంగంగానే ఇతను జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రేమ ఉంటుంది, డెఫినెట్ గా ఆయనకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నాడు మనం నమ్మొచ్చు. అలాగే ఉంటాడు కూడా అతను. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే పనిచేస్తాడు ప్రేతాత్మలాగా. ఎందుకంటే తెర వెనక ఉంటాడు. ప్రేతాత్మ దెయ్యం కనపడదు కదా, మనం గాలి అంటాం కదా. చూడండి, ప్రతి అంశం ఉండవల్లి అరుణ్ కుమార్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నుంచి నేను రాజకీయ సన్యాసం చేశాను అన్నాడు. సిగ్గు లేకుండా రాజకీయాలు మాట్లాడు. అవునా కదా? నువ్వు రాజకీయ సన్యాసం చేశాను అన్నప్పుడు నువ్వు మంచి పుస్తకాలు, నీ విజ్ఞానాన్ని అందరికీ పంచాలి, నీ నోటు దొరదండి బయట మాట్లాడాలని నాకు కోరుకున్నప్పుడు ఏం చేయాలంటే మంచి పుస్తకాలు చదివి అవి చదవలోనికి నీ ప్రెస్ మీట్ల ద్వారా అందులో మంచి పాయింట్లు చెప్తుంటే సంతోషిస్తారు జనం అందరూ. బాగా వింటారు, బాగా మాట్లాడగలవు కాబట్టి. ఇప్పుడు చాగంటి అయినా కానీ గరికపాటి కానీ వాళ్ళు ఎలా మాట్లాడతారో వాళ్ళు కూడా అలాగే ఏదో చెప్పాలనుకుంటారు, చెప్తారు మంచి. నువ్వు కూడా సమాజానికి మంచి 2 సార్లు ఎంపీని చేశారు ప్రజలు. అవకాశం వచ్చింది, నువ్వు అవకాశం వచ్చిన వాళ్ళకి బాగానే పొగిడి వినాలి చాలు. ఇంకా ప్రజల కోణంలో ఆలోచించాలి. లేదా ఏదో రాజకీయ పార్టీలు చేరుకుని ఇష్టం వాడికి ఎవడో దాన్ని ఎవడో ఉంటాం. అంటే ఒకే రకమైన సమస్యల మీద అగ్రిగోల్డ్ విషయంలో ఒకలాగాను, ₹1 ఒక్కడు కూడా కంప్లైంట్ చేయని మార్గదర్శి మీద మీ వైఖరి చూస్తుంటే చాలా దుర్మార్గంగా అనిపిస్తూ ఉంటుంది. అసలు అగ్రిగోల్డ్ ప్రభుత్వానికి ఏంటంటే సంబంధం? తెలుగుదేశం ప్రభుత్వానికి షర్మిల గారు మాట్లాడాలి. ఇప్పుడు ఆ విషయాలన్నీ మాట్లాడాలి. ఎందుకంటే మరి తెలుగుదేశం ప్రభుత్వానికి అప్పుడు గవర్నమెంట్ సంబంధం ఏంటి? వాళ్ళు ఎవడో దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, వాడు ఎగ్గొట్టేసాడు, దానికి కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంతే. ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది డబ్బులు? ఆ కమ్యూనిస్టులు కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు డబ్బులు అన్నట్టు మాట్లాడేవారు. అలాగే చాలా ఇబ్బంది, నష్టం కలిగించారు తెలుగుదేశం పార్టీకి. అందరికీ తెలియజేశారు. ఏదో ఇష్యూ తీసుకుని ఇష్యూ టేకప్ చేసి దాన్ని ఇలాంటి వాళ్ళు అందరూ మాట్లాడతాం, వాళ్ళు ఇది అంతా చంద్రబాబు గారు తప్పు అన్నట్టుగా చూశారు జనం అందరూ. ఈ తెలుగుదేశం వాళ్ళు చెప్పుకోలేకపోయారు. అది వాళ్ళ మైనస్. ఇప్పుడు మరి అదే పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళకి ఏం న్యాయం చేయలేదు కదా. నోరు మూసుకుని ఎంచుకున్నారు ఈ మేధావులు రకరకాల ఈ ప్రత్యేక హోదా గురించి. ఇప్పుడు కిళమెక్కిన తెప్పేళాలో మూతలు లేని మరసెంబులు వచ్చి మాట్లాడుతున్నాయి కదా. ఈ అగ్రిగోల్డ్ గురించి కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు షర్మిల గారు మాట్లాడుతుంటే అదేదో ఇప్పుడు కాంగ్రెస్ ఊపు వచ్చి ఏంది ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది కదా అని వీళ్ళందరూ తయారైపోయి రేపు పొద్దున ఒకే వేదిక పెంచుకుని రేపు గరగాట ఆడేస్తారన్నమాట. ఇప్పుడే ఒక క్రూరుడు, ఒక అప్రజాస్వామికవాది, నియంత నిరంకుశ వైఖరి ఉన్నవాడిని జనాలు పంపించడానికి సిద్ధపడ్డారు. మళ్ళీ వాళ్ళ బుర్రలు పాడు చేయటం ఎందుకు? మీరు రాష్ట్ర ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉందో? ఎంతసేపు ఈ దరిద్ర రాజకీయాలన్నా అసలు నిన్న నేను రాజధాని గ్రామం అమరావతికి వెళ్ళానండి. అది 1500 రోజులు కార్యక్రమం. ఇది మళ్ళీ మాట్లాడదాం దాని మీద. అసలు ఆ రోడ్లు వాళ్ళు చూస్తుంటే అసలు వీళ్ళందరినీ మోకాళ్ళ మీద దేకిచ్చాలండి. అక్కడ ఇలాంటివి మాట్లాడి ప్రత్యేక హోదా గురించి మాట్లాడి ఎన్నాళ్ళు నోరు మూసుకున్న వాళ్ళందరినీ కూడా మామూలుగా కాదు, మోకాళ్ళ మీద దేకిచ్చాలి. అక్కడ మోకాళ్ళ మీద పోకుండా వెళ్ళి చూడమన్నారు రాజధాని ప్రాంతంలో. మీ కళ్ళ ముందు ఎంత విధ్వంసం, దుర్మార్గం జరుగుతుంటే మీకు ఇంకా బీజేపీయో కమ్యూనిస్టులో ఈ గోలటండి. అందరూ ఒకే వేదిక మీకు రాకుండా సిగ్గు లేకుండా బుద్ధి ఉందా వీళ్ళకి? రాజకీయమేనా వీళ్ళకి ఎంతసేపుని? బీజేపీ మోడీని మీరు దమ్ముంటే కేంద్రంలో ఓడించండి. ఆంధ్రలో ఎక్కడ ఉన్నారు వాళ్ళు? వాళ్ళకి ఏముంది సీన్ అక్కడ? నువ్వు విమర్శించి పర్లేదు, తిట్టు వాళ్ళు చేసిన దానికి, అంతవరకే. వాళ్ళు ఉంటే మేము ఉండం, మేముంటే వాళ్ళు ఉండం. ఏంటి న్యూసెన్స్, నాన్ సెన్స్. అక్కడేమో నీకు ఈప్ సిట్లు పోతుంది ఒక పక్క నుంచి.
ఆడే పుయ్యేలాకు వెన్న అంటారా? ఎవడు పోతే ఆడి చేత పూయించుకుంటారా ఫస్ట్? ఇది షర్మిల గారు కూడా పదే పదే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జాతీయంగా బీజేపీని విమర్శించవచ్చు, వ్యతిరేకించవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో నిజంగానే వాళ్ళ అన్నగారు చేసిన దుర్మార్గాల పట్ల ఆవిడ చిత్తశుద్ధితో బయట పెడదాం అనుకుంటే కనుక అందరూ కలిసి పోరాడాల్సిందే, అందరూ ఒకే లైన్ లో మాట్లాడాల్సిందే. అవసరమైతే అందరూ ఒకే వేదిక మీదకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే. ఆయన ఏమన్నా అన్నాండి, ఎంతైనా రచ్చుకోండి, సింహం సింగిల్ గా అవుతుంది, పందులే గుంపులుగా అవుతాయి, ఇలాంటి మాటలు ఎన్నైనా మాట్లాడుకోండి, అలాగే మాడతారు, అలాగే ఓడిపోయాడు. ఎన్నికల తర్వాత మనం పోద్దనుకున్న ఆ పార్టీ ఎన్నికల ముందే సర్దేసుకుంటుంది దుకాణం. ఇది గుర్తుపెట్టుకుని షర్మిల గారు కూడా ఇవాళ కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు అందరూ దూకేస్తారు అందులోకి. వాళ్ళందరినీ చూసి నీ వాపుని చూసి బలుపు అనుకోకూడదు. వాళ్ళు వేరే దారి లేక ఉక్కిరి బిక్కిరి అయిపోయి రేపు తెలుగుదేశం వాళ్ళు అధికారంలోకి వస్తే తోలు తీసి ఎండ వేస్తారన్న భయంతో మీలాంటి జాతీయ పార్టీలు ఉంటే ఏమైనా అవకాశం ఉంటుంది. రక్షణ కోసం వస్తున్నారు మీ దగ్గరికి, అది గుర్తుపెట్టుకోవాలా. చూద్దాం సార్, మరి ఇంకా రాను రాను ఈయన గబ్బు లేపుకుంటున్నాడు ఆడవాళ్ళతో పెట్టుకుని, ఇంకా ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో చూద్దాం. ధన్యవాదాలు సార్.